కన్యా రాశి వారికి 12, 13, 14వ తేదీలలో జరగబోయేది ఇదే. కాలం కలిసి వస్తుందనే చెప్పవచ్చు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో గాని మీకు శుభ గడియలు ప్రారంభమయ్యాయి. అదేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఉత్తర 2, 3, 4 పాదములు లేదా హస్త 1, 2, 3, 4 పాదములు లేదా చిత్త 1, 2 పాదములో జన్మించిన వారు కన్యా రాశికి చెందేదన. ఈ యొక్క రాశి జాతకులు ప్రాక్టికల్ మైండ్తో ఉంటారు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని రాబట్టాలని చూస్తారు. అయితే అధిక శ్రమతోనే వీరికి ధనార్జన అనేది చేకూరుతుంది. ఇతరులకు సహకరించేందుకు ముందుండే ఈ యొక్క రాశి జాతకులు చాలా గుణవంతులు. అయితే 12, 13, 14వ తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. కార్యసిద్ధి ఏర్పడుతుంది. నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి. ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచనకు పదును పెడతారు. ఆనందంగా ముందుకు సాగుతారు. ఒక వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది. చంచల బుద్ధితో వ్యవహరించుకున్న జాగ్రత్త వహిస్తారు. అదేవిధంగా అనారోగ్య సమస్యలు తెలుగున బంధువుల అండదండలు ఏర్పడిన అదేవిధంగా మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా ఎదుగుతారు. కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో లక్ష్యాలను చేరుకుంటారు. వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు. సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. పట్టుదలతో మరువైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త వహిస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులు తొలగున చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అదేవిధంగా బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు. చక్కటి కార్యసిద్ధి ఏర్పడుతుంది. మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. వ్యాపారంలో మేలు చేకూరుతుంది. గొప్ప పనులు చేపడతారు. అనుకున్న పని నెరవేరుతుంది. ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేపడతారు. సమాజంలో కీర్తిని గడిస్తారు. సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు తొలగున మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు. శ్రమ తగ్గుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. మంచి చేయకపోతే చెడు ఎదురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. మొహమాటాన్ని దరిచేయనివ్వద్దు. చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. సందర్భానుసారంగా ముందుకు సాగుతారు. సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. మానసిక దృఢత్వం ఏర్పడుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి. ఓర్పు తగ్గకుండా చూసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. దైవబలం కాపాడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ సౌఖ్యం కలదు. ఐశ్వర్యం వరిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఒక వ్యవహారంలో చేతికి ధనం లభిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగి ఒత్తిడిని దరిచేయనివ్వద్దు. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉంటారు. గృహ నిర్మాణ పనుల్లో ముందడుగు వేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. పనులు ప్రారంభించి పూర్తి చేస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి. ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది. గృహమున శుభ కార్యక్రమాల విషయంపై
ప్రస్తావన వస్తుంది. సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలను చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగును. చేపట్టినటువంటి వ్యవహారాలలో పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారంలో మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగున. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరుగున. కీలకమైనటువంటి పనుల్లో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు. వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగున. బంధువుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందున. సమాజంలో పెద్దవారి నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందున. రుణగ్రస్తుల నుంచి రావాల్సినటువంటి ధనం సకాలంలో అందుతుంది. ఉద్యోగమున పదోన్నతులు పెరుగున. గృహమున అనుకూలత ఏర్పడుతుంది. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బాకీలను వసూలు చేస్తారు. నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో అవకాశాలు లభిస్తాయి. చేపట్టినటువంటి పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు. పురోగతి ఏర్పడుతుంది. గౌరవ మర్యాదలు పెరిగిన. పాత రుణాలను తీర్చడానికి అనుకూలత ఏర్పడుతుంది. అదనపు పరిభారం లేకుండా జాగ్రత్త వహిస్తారు. చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తొలగున. అనారోగ్య సమస్యలు తొలగున. మిత్రులతో మాట పట్టింపులు తొలగున. వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. నూతన పద్ధతులను అవలంబిస్తారు. లక్ష్యాలను సాధించాలనే క్రమంలో ముందడుగు వేస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకుంటారు. అవసరానికి ధనం లభిస్తుంది. ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది. నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. గొప్ప శుభకాలమనే చెప్పవచ్చు. కీర్తి ప్రతిష్టలు పెరిగిన. అధికార పరిధి పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్నలను ఏర్పరచుకుంటారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అదేవిధంగా కుటుంబ సభ్యులతో చర్చించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. పట్టుదలతో కార్యసిద్ధి జయిస్తుంది. నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి. ఆనందంగా పనిచేస్తారు. ఆరోగ్య పరిరక్షణ చేపడతారు. చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు. మీ యొక్క రంగాలలో అనుకూల పద్ధతిలో వెలువడిన. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు వెలువడిన. ఉద్యోగంలో తోటివారిని కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది. కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. అదేవిధంగా మనోభిష్టం నెరవేరుతుంది. గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. రాజకీయ వర్గాల వారికి ఉన్నత పదవులు ఏర్పడిన. బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. నూతన వాహన యోగం ఏర్పడిన. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన. స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు తొలగున. వ్యాపార విస్తరణకు అవరోధాలు తొలగున. ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు. మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి. అదేవిధంగా ఉద్యోగమున ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు. నూతన వస్తువాహనాలను కొనుగోలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగున. మానసికంగా దృఢంగా ఉంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సమాజంలో కీర్తిని గడిస్తారు. ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.